హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు స్పెషల్, నిజంగానే ఈరోజుకి ఒక స్పెషల్ ఉంది. ఈరోజు మా అమ్మ ప్రిపేర్ చేసిన గుత్తి వంకాయ ఫ్రై. హా, అమ్మ ప్రిపేర్ చేసిన గుత్తి వంకాయ. అమ్మ ప్రిపేర్ చేస్తే అమృతం కన్నా భలే టేస్ట్గా ఉంటుంది కదూ. అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందేగా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో నువ్వు చెప్తావా, అమ్మ చెప్తుందా? నువ్వే చెప్తావా? ఓకే, మరి ఆలస్యం ఎందుకు? ఎలా ప్రిపేర్ చేయాలో ఈ అమ్మ చేతి గుత్తి వంకాయ కర్రీ చెప్పే రాదు. ఈ గుత్తి వంకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కావాల్సింది కారపొడి. సో కారపొడి కోసం అమ్మ ఏం చేశారంటే 50 గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్కి యాడ్ చేసుకుని, తర్వాత అందులోకి తరిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం రాక్ సాల్ట్ను వేసుకొని మిక్సీని అలా 2 మినిట్స్ ఆడించేశారు. అలా 2 మినిట్స్ ఆడించారో లేదో కారపొడి చాలా వరకు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కారపొడి గుమగుమలాడడం కోసం దానిలోకి కొన్ని గార్లిక్, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఇంకొకసారి ఆడిచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మిక్సీ మూత అలా ఓపెన్ చేయగానే చాలు, అబ్బో చెప్పడానికి మాటలు రావండి. ఎందుకంటే కారపొడి మంచి స్మెల్ గుమాయించి కొడుతుంది. అసలు ఆ స్మెల్ చూస్తే చాలు మనకి ఎప్పుడెప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా. కర్రీ ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు, ఉట్టి కారపొడి వేసుకుని ఒక్క ముద్ద తింటే చాలు అనేలా అనిపిస్తుంది. సో కారపొడి అయితే ఇలా ప్రిపేర్ చేసేసింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెజిటేబుల్స్ కింగ్ అయిన వంకాయలను, సో ఇలాంటి గుత్తి వంకాయలను సెలెక్ట్ చేసుకొని వాటిని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వంకాయ ఎప్పుడు కొంచెం చేదు వగరైపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని పసుపు కలిపిన నీళ్ళు లేకుంటే సాల్ట్ యాడ్ చేసిన వాటర్లోనే ఈ వంకాయలను డిప్ చేయాలి. సో అప్పుడైతేనే వంకాయలు పాడైపోకుండా ఉంటుంది. సో ఇలా వంకాయలు అన్నిటినీ కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని తర్వాత కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంది. అలా కావాల్సినవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకుని అందులో ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసింది. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఫ్రై ఐటెం కాబట్టి సో ఆయిల్ అనేది కొంచెం దిట్టంగానే పడాలి, అందుకని కాస్త ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసింది. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో కావాల్సిన పోపు దినుసులు మొత్తాన్ని యాడ్ చేసుకుంది. అంటే లైక్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నిటిని యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసింది. కాస్త ఫ్రై అవ్వగానే ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ను అందులోకి యాడ్ చేసింది. దీనిలోకి కొంచెం పసుపు కూడా వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసింది. కొంచెం గోల్డెన్ కలర్ టర్న్ అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి అన్నిటినీ ఒక 2 మినిట్స్ వరకు వేయించేసుకుంది. సో చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకుని వాటర్లో పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటి తీసి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. సో వంకాయలు చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి అయితేనే చాలా పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ అవుతుంది. లేకుంటే మరి కొంచెం ముదిరిన తర్వాత ఇలా వంకాయలు ఇలా ఫ్రై చేయాలనుకుంటే మాత్రం లోపల కుక్ అవ్వదు. సో అందుకని చాలా తాజాగా ఉన్న వంకాయల్ని ప్రిఫర్ చేసి ఈ గుత్తి వంకాయకి యూజ్ చేస్తాం. ఇలా వంకాయలు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు అమ్మ కుక్ చేసింది. సో వంకాయలు వచ్చేసరికి లేత వంకాయలే కాబట్టి 10 మినిట్స్ సరిపోతుంది. ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసింది. ఆల్రెడీ కారపొడిలో కొంచెం సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ సాల్ట్ పట్టదు. మరి రెగ్యులర్గా వేసే అంత సాల్ట్ వేయకుండా కొంచెం తగ్గించుకుని ఈ వంకాయల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు దాన్ని కవర్ చేసేసి లిడ్తో కొంచెం సేపు అలా కుక్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవాలి, లేకుంటే అడుగంటేస్తుంది.
తిప్పుకునేటప్పుడు కూడా చాలా స్లోగా తిప్పాలి. లేకుంటే మనం కట్ చేసుకున్న గుత్తి వంకాయ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. సో అందుకోసమే చాలా మెల్లగా స్లోగా తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కూరలోనే వస్తుంది. లేకుంటే మామూలుగా వంకాయ గ్రేవీ కర్రీ అయిపోతుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరగా 10 మినిట్స్ వరకు కుక్ చేస్తానే ఉంది. కంటిన్యూస్గా అట్లా స్లోగా తిప్పుకుంటానే ఉంది. మరి ఎక్కువ తిప్పినా కానీ చెప్పాను కదా స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. సో ఇలా కుక్ అవ్వగానే ఇంకా ఫైనల్గా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకుని ఉన్నామో కారాన్ని దాన్ని యాడ్ చేసుకోవాలి. సో అంత కారం అమ్మ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే స్పైసీగా ఉంటుందేమో అని చెప్పి ఆలోచించి కొంచెం అంటే దగ్గరగా 4-5 స్పూన్ల వరకు కారంని యాడ్ చేసింది. అంటే ఎంత కారం అయితే ప్రిపేర్ చేసిందో అందులో 3/4 వరకు ఈ గుత్తి వంకాయ కర్రీలో యాడ్ చేసింది. సో కారం వేసిన తర్వాత కూడా తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి సుమి, లేకుంటే గుత్తి వంకాయ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. ఎప్పుడు గుత్తి వంకాయని మనం గ్రేవీగానే ప్రిపేర్ చేస్తాం. సో అలా గ్రేవీలో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రైగా కూడా ప్రిపేర్ చేసుకుంటే అబ్బా చెప్పడానికి అసలు మాటలుండవు. ఈ గుత్తి వంకాయ కర్రీని వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత అమృతంలా ఉంటుందో అసలు చెప్పడానికి నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలాగ ఉందో చెప్పండి. ఇంకా కారపొడి వేసిన తర్వాత కూడా దగ్గరగా 2 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకుంటే చాలు. మనం వెయిట్ చేస్తున్న అమ్మ చేసిన గుత్తి వంకాయ ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక ముద్ద అన్నంలో టేస్ట్ చేయడమే.